హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ విధానం. అదేంటి అంటే, పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదులు దేశంకి వచ్చి దేశంలో ఉన్నటువంటి సివిలియన్స్ మీద దాడి చేసి చంపేస్తారు, దేశంలో ఉన్నటువంటి భద్రతా బలగాల మీద దాడి చేసి చంపేస్తారు. కానీ అలాంటి వాళ్ళతో భారతదేశ ప్రభుత్వం సీజ్ ఫైర్ని ఒప్పందం కుదిరించుకొని వాళ్ళతో కాల్పులు విరమణ జరిపే ప్రయత్నం చేసేసి మళ్ళీ వాళ్ళు భారతదేశంకి వచ్చి ఉగ్రవాద దాడి చెయ్యము అని ఒక ఎష్యూరెన్స్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళతో సీజ్ ఫైర్ చర్చలు జరుపుకుంటారు. ట్రంప్ చెప్పాడను, ఇంకొకరు చెప్పారను భారతదేశ ప్రభుత్వం. కానీ మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే ఉందో, అది భద్రతా బలగాల పరంగా అవనివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇన్నోసెంట్ ట్రైబల్ పీపుల్ చనిపోతున్న విధానం అవనింది, మావోయిస్ట్ వర్సెస్ భద్రతా బలగాల ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో సామాన్య ప్రజలు అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా పెద్ద మొత్తంలో అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి శాంతి చర్చలు జరుపుదామనేసి మావోయిస్ట్ పార్టీ నుంచి టైమ్ అండ్ అగైన్ ప్రతిపాదనలు వస్తున్న సివిల్ సొసైటీ నుంచి కూడా సివిల్ సొసైటీ కూడా గవర్నమెంట్ ఈ అంశం మీద ఆలోచించి ముందుకొస్తే బాగుంటుందని సివిల్ సొసైటీ కూడా తన అభిమతాన్ని వ్యక్తపరుస్తున్న దేశ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించేదానికి ఒక ఈగాలిటేరియన్ సొసైటీని నిర్మించాలని, ఒక సమసమాన సమాజాన్ని నిర్మించాలని కలలుగంటున్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాత్రం చర్చలకి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనేసి దేశం కాని దేశవాసులు విదేశాల నుంచి వచ్చి దేశ ప్రజల్ని, దేశంలో ఉన్నటువంటి భద్రతా బలగాల్ని దాడి చేసి చంపేసి వెళ్ళిపోతూ ఉంటే, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తూ ఉంటే వాళ్లతో సీజ్ ఫైర్ చేసుకుంటారంటే ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానం చూడండి. ఇక్కడ మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నిటి మీద చర్చ జరుగుద్ది ప్రభుత్వం ముందు. మావోయిస్ట్ పార్టీ ఎలాంటి అంశాలని ప్రభుత్వం ముందు చర్చలకు తీసుకొస్తుంది? పేదవాడికి వ్యవసాయం చేసుకునే దానికి భూమి కావాలంటది. భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద గుత్తాధిపత్యం భారతదేశ ప్రజలకు కావాలి, బహుళజాతి కంపెనీలకి, కార్పొరేట్లకు కాదు అని చెప్తుంది. భారతదేశంలో ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని అడుగుద్ది. భారతదేశంలో నిరుద్యోగ యువతకు డిగ్నిఫైడ్ డీసెంట్ జాబ్స్ అందించాలని కోరుతుంది. వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి అండ్ ఈ అంశాలన్నిటి మళ్ళీ మీడియాలోకి వచ్చి చర్చ జరిగితే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ డొల్లదనం బయటపడుద్ది. కాబట్టి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపితే ప్రభుత్వాల ఫెయిల్యూర్స్ కంటిన్యూస్గా బయటపడతాయి. కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మావోయిస్ట్ పార్టీతో చర్చలకు సిద్ధపడకుండా, చర్చలనే ఒక ప్రస్తావన లేకుండా జనజీవన స్రవంతిలో కలవాలన్నా వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ ఏమున్నాయో కండిషన్స్ని చర్చ జరపండి. అందులో మీరు ఒప్పుకునే ఏమున్నాయి, మీరు చేయగలిగిన ఏమున్నాయి, వాటి మీద చర్చ జరిగిన తర్వాత మావోయిస్ట్ పార్టీ వాళ్ళని అడగండి, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పనిచేయండి అనేసి. అసలు చర్చలే జరగకుండా జనజీవన స్రవంతిలో అంటే ఎలా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలానో, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఎలానో, మావోయిస్ట్ పార్టీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. మీరన్నా కనీసం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నా నిత్యం అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ భారతదేశ ప్రజల్ని అవినీతి సొమ్ముతో సర్వీస్ చేయట్లేదు కదా. సో ఇలాంటి అంశాలన్నింటినీ బయటపడతాయనే ఒక ఉద్దేశంతో, ప్రభుత్వాల ఫెయిల్యూర్స్ బయటపడతాయనే ఉద్దేశంతో మావోయిస్ట్ పార్టీతో చర్చల అంశానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లే. అండ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 మార్చి కల్లా భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఉద్యమం ఉండకూడదు, మావోయిస్టులు అందరినీ ఖతం చేశారని ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ భారతదేశం మీదకి 1990 నుంచి జరుగుతున్న ఉగ్రవాద దాడికి చమరగీతం ఎప్పుడు పాడతారు మీరు? భారతదేశంలో మరొక్కసారి ఉగ్రవాది దాడి జరగకుండా మీరు భారతదేశ ప్రజలకు ఎప్పుడు ఎష్యూరెన్స్ ఇస్తారు? భారతదేశానికి ఉగ్రవాదుల నుంచి విముక్తి ఎప్పుడు కల్పిస్తారు? మీరు మావోయిస్ట్ పార్టీ మీద ఉక్కుపాదం మోపి మావోయిస్ట్ పార్టీ విముక్తం భారతదేశాన్ని కలగాలని కోరుకుంటున్న మీరు దేశ ప్రజల్ని ప్రాణాలు తీసేటువంటి ఉగ్రవాదుల నుంచి విముక్తి మీరు ఎప్పుడు కల్పిస్తారు? మావోయిస్ట్ పార్టీ నుంచి విముక్తి కలిగించడం అంటే దేశంలో ప్రజల్ని మీరు ఇంకా పేదరికం వైపుకి, ఇంకా ఇన్ఈక్వాలిటీ వైపుకి, ఇంకా కార్పొరేట్ల దోపిడిని పెంచి పోషించడానికి, భారతదేశంలో ఇంకా నిరుద్యోగాన్ని పెంచి పోషించడానికి, మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న సంపద మొత్తాన్ని బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టేదానికి మావోయిస్ట్ పార్టీ మీకు అడ్డంగా ఉంది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్ అందరికీ
అడ్డుగా మారిపోయింది భారతదేశంలో ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా అండ్ ఏఓబి రీజియన్లో ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీకి మావోయిస్ట్ పార్టీ అడ్డంగా మారిపోయింది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ సహజ వనరుల దోపిడీ జరగకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక సామాన్య ప్రజల్ని చైతన్యవంతం చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద బహుళజాతి కంపెనీలకి, మరీ ముఖ్యంగా విదేశీయులు దోపిడీకి గురి కాకుండా ఆపుతుంది. కాబట్టి దేశ సంపదని దేశ ప్రజల కోసమే ఆపుతుంది. కాబట్టి కార్పొరేట్లకు బానిసలుగా పనిచేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీని అడ్డు తొలగించాలని ఒక భయంకరమైన నినాదంతో ముందుకొచ్చాయి. అండ్ యూపీఏ 1, యూపీఏ 2 టైంలో మన్మోహన్ సింగ్ గారి ముందు అమెరికన్ కార్పొరేట్స్ పెట్టిన ప్రపోజల్ ఏంటిది? మాకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సహజ వనరులను దోచుకోవాలన్నా మాకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. భారతదేశంలో మరీ ముఖ్యంగా దండకారణ్యం నుంచి మాకు ప్రతిఘటన ఎదురవుతుంది. సో ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ యొక్క కార్యకలాపాలని రూపుమాపేదానికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో చెప్పండి, మేము చేస్తాము, మేము చేపిస్తామనేసి అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడులదారులు భారతదేశ ప్రభుత్వాన్ని అడిగారంటే, మావోయిస్ట్ పార్టీ అమెరికా యొక్క కార్పొరేట్స్, అమెరికన్ యొక్క దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశ సంపదను దోచుకోకుండా మావోయిస్ట్ పార్టీ అంత బలంగా నిలబడి భారతదేశ సంపదని భారతదేశ ప్రజల కోసం ఉంచుతుందో చూడాలి మనం ఇక్కడ. అండ్ దీనికి సంబంధించి జయరాం రమేష్ గారు యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో ఒక ఆర్టికల్ కూడా రాశారు, పశుపతి టు తిరుపతి అనేసి. అంటే రెడ్ కారిడార్, నేపాల్లో ఉన్నటువంటి పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఒకప్పుడు ఎంత బలంగా ఎలా ఉండేది మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలతో, అది గ్రాడ్యువల్గా ఎలా తగ్గుకుంటూ వచ్చింది, దానికి కారణాలు ఏంటని మంచి విశ్లేషణ చేసి రాశారు ఆయన. సో అలాంటి మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ప్రభుత్వ బలగాలు, పోలీసులు ఒత్తిడి, నిర్బంధాలతో గ్రాడ్యువల్గా దాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు కొన్ని దేశంలో ఉన్నటువంటి 7-9 రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ యొక్క కార్యకలాపాలు చిన్న స్థాయిలోనూ పెద్ద స్థాయిలోనూ జరిగేలా ఆ స్థాయిని తగ్గించగలిగారు వీళ్ళు. ఇదంతా ఎందుకు చేయగలిగారు? కేవలం కార్పొరేటర్లు భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు న్యాచురల్ రిసోర్సెస్ దోపిడీకి మావోయిస్ట్ పార్టీ అడ్డుగా మారిపోయింది. మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తుంది? దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, మానవ వనరులన్నింటినీ దేశ అభివృద్ధి కోసం వాడాలంటది. దేశంలో విద్య, వైద్యం అందరికీ ఈక్వల్గా మంచి నాణ్యమైన వైద్యం అందాలంటుంటుంది. దేశంలో చదువుకున్న యువతకు ఉద్యోగం కావాలంటది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన ఎకనామిక్ పాలసీస్ ఏం చెప్తున్నాయి? అమెరికన్ బహుళజాతి కంపెనీలు అయినటువంటి గూగుల్కో, మైక్రోసాఫ్ట్కో, ఎక్సెంచర్కో, లేకపోతే ఇంకో కంపెనీలకో, ఇవన్నీ బహుళజాతి కంపెనీలు, విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలకి భారతదేశంలో ఉన్న యువతని బహుళజాతి కంపెనీలు దోపిడీకి భారతదేశ యువతను సాధనాలుగా వాడుతున్నాయి. అది కూడా చాలా మినిమం శాలరీస్ ఇచ్చి. అమెరికాలో ఇలాంటి ఈ కంపెనీల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి శాలరీలో ఇండియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చేటువంటి శాలరీ జస్ట్ 1/4 ఆఫ్ అమెరికన్ వేజెస్. అంటే చాలా తక్కువ ఖర్చుకి చాలా తక్కువ వేజెస్ ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసే పని జరుగుతూ ఉంది. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆపాలని అంటారు మావోయిస్ట్ పార్టీ. సో భారతదేశంలో జరుగుతున్నటువంటి భూమిపరమైన ఎక్స్ప్లాయిటేషన్, న్యాచురల్ రిసోర్సెస్ పరమైన ఎక్స్ప్లాయిటేషన్, హ్యూమన్ రిసోర్సెస్ పరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్, అబోవ్ ఆల్ భారతదేశంలో ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యం ప్రాపర్గా అందకపోవడం, వీటన్నిటి మీద మావోయిస్ట్ పార్టీ మాట్లాడుతూ ఉంటే, మావోయిస్ట్ పార్టీ వీటన్నిటిని అడ్రస్ చేయాలి, ప్రజలకు చేరువుగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని, మానవ హక్కుల ఉల్లంఘన లేనటువంటి ప్రభుత్వాన్ని కావాలని మావోయిస్ట్ పార్టీ కోరుకుంటా ఉంటే, నిత్యం సెక్యూరిటీతో, నిత్యం పోలీసుల కూంబింగులతో, నిత్యం మానవ హక్కుల ఉల్లంఘనలతో, నిత్యం అక్రమ అరెస్టులతో ప్రభుత్వాలు నడుపుకుంటూ దీన్ని ప్రజాస్వామ్యం అని అనుకుంటా దేశ ప్రజల్ని భయభ్రాంతుల్లో తీసుకెళ్లేటువంటి ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీని ఈ రకంగా ఇబ్బంది పెట్టుకుంటూ చివరికి దాన్ని ఎండ్ చేయాలనేసి ఒక కంకణం కట్టుకున్న విధానం ఏదైతే ఉందో, ఇది ఎంతవరకు ఫెయిర్? చర్చలు జరపండి, జనజీవన సమంతిలో కలవమని అడగండి. అలానే మీరు మావోయిస్ట్ పార్టీకి మీద చూపిస్తున్నటువంటి కఠినమైన వైఖరి ఏదైనా ఉందో, ఉగ్రవాదుల మీద మీరు ఎందుకు చూపలేకపోతున్నారు? గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి రకరకాల ప్లేసుల్లో ఉగ్రవాద దాడులు జరిగినాయి. అది ఊరి అవనివ్వండి, పఠాన్కోట్ అవనివ్వండి, పెహల్గాం అవనివ్వండి, అమర్నాథ్ యాత్రికుల మీద అవనివ్వండి, లేకపోతే పుల్వామా అవనివ్వండి. ఒక్క ఉగ్రవాదిని పట్టుకొని చంపగలిగారా మీరు 11 సంవత్సరాలలో? మీరు 11 సంవత్సరాల్లో వివిధ ప్లేసుల్లో, వివిధ స్థానాల్లో సివిలియన్స్ మీద, ఆర్మడ్ ఫోర్సెస్ మీద ఉగ్రవాద దాడులు జరిగినా, ఆఖరికి ఎయిర్ ఫోర్స్ బేస్ మీద ఉగ్రవాద దాడి జరిగినా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకొని చంపలేదు మీరు. కానీ దేశ ప్రజలైనటువంటి మావోయిస్ట్ పార్టీ క్యాడర్ని ఈ రకంగా చంపుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు చంపాల్సి వస్తే ఎవరిని చంపాలి? ఉగ్రవాదుల్ని చంపాలి. విదేశాల నుంచి వచ్చి దేశ ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్న వాళ్ళని చంపాలి కదా.
అలాంటి వాళ్ళ విషయంలోనేమో ట్రంప్ చెప్పాడని సీజ్ ఫైర్కి వెళ్తారు. కానీ భారతదేశంలో ఉండి భారతదేశ ప్రజల కోసం, భారతదేశ పౌరులుగా దేశంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ మీద, దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసి దేశంలో ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల కోసం హక్కుల మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే, దేశంలో అసమానతలు మరీ ముఖ్యంగా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తొలగించాలి, ఈగాలిటేరియన్ సొసైటీ నిర్మించాలి దేశంలో అనేసి ఫైట్ చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ మీద ఈ రకమైన దాడి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా డెఫినెట్గా ప్రస్తుతం ప్రభుత్వం అవనివ్వండి, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అవనివ్వండి, దేశంలో ప్రజలు ఎప్పుడు సమస్యల్లో ఉండాలనే కోరుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ చెప్పేటువంటి ఒక్క సమస్యను కూడా వీళ్ళు అడ్రస్ చేయలేరు. అది కుల వివక్షనే, కాస్ట్ డిస్క్రిమినేషన్ని తీసేయలేరు, మంచి నాణ్యమైన విద్య వైద్యం అందించలేరు, బెటర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేరు, రైతాంగానికి అండగా ఉండేటువంటి చట్టాలు తీసుకురాలేరు. అండ్ దేశంలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో, భూస్వాములు పెత్తందారుల దగ్గర ఉండిపోయినటువంటి భూమి మొత్తాన్ని తిరిగి దున్నేవాడికి భూమి ఇచ్చే ప్రయత్నము చేయరు. ఇవన్నీ చేయకుండా దేశ ప్రజల యొక్క ఇంట్రెస్ట్లకు అగెనిస్ట్గా పనిచేసుకుంటా దేశంలో ఈ రోజుకి 80% ఆఫ్ ద పబ్లిక్ పీడిఎస్ రైస్ కోసం ఆధారపడే పరిస్థితి, ఆరోగ్యశ్రీనో ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీముల మీద ఆధారపడే పరిస్థితి, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు మిడ్ డే మీల్ స్కీమ్ మీద ఆధారపడే దేశం మంది. ఇలాంటి సమాజాన్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ దీన్ని వికసిత్ భారత్గా మారుస్తామంటారు వీళ్ళు. వికసిత్ భారత్ అంటే మధ్యాహ్నం భోజనం కోసం పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు, చదువుకునేదానికి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అది కూడా నాణ్యమైన విద్య ఉండాలా, సొంత భోజనం తీసుకుని వెళ్ళే స్థాయికి తీసుకెళ్ళగలగాలి తప్ప ఇంట్లో భోజనం దొరకట్లేదు, ఇంట్లో 3 పూటలు తిండి తినలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకి ఒక పూటన్న స్కూల్లో భోజనం పెడతామని ఒక మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి స్కీమ్ కాదు దేశానికి కావాల్సింది. 3 పూటలు నాణ్యమైన తిండి తినగలిగేటువంటి సమాజాన్ని తయారు చేసే పాలసీలు డిజైన్ చేయాలి మీరు. అండ్ దేశంలో ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇస్తున్నటువంటి పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో అది మనుషులు తినేదానికి ఉపయోగపడిన రైస్ని పేద ప్రజలకి ఇచ్చి మీరు తినండి ఇవ్వడం కాదు, నాణ్యమైన రైస్ అందించండి. ఇంకా కుదిరితే దేశంలో అసలు పీడిఎస్ అనే ఒక వ్యవస్థ లేకుండా స్వశక్తితో ఎవరికి కావాల్సినటువంటి రైస్ వాళ్ళు కొనుక్కునే సమాజాన్ని మీరు తయారు చేయాలా? రైతాంగము ప్రతి పంటకు ముందు ఎంఎస్పీని అడుక్కునే స్టేజ్కి రైతాంగాన్ని మీరు దిగజార్చకూడదు. ఒక చట్టాన్ని చేసి రైతుకి ఏ టైంకి ఏ సబ్సిడీ ఇవ్వాలి, ఏ టైంకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అలాంటి చట్టాలు చేయండి దేశానికి. అప్పుడు దేశం వికసిత భారత్గా మారుద్ది. అండ్ దేశంలో ఉన్నటువంటి యువత రోడ్ల మీద ఉద్యోగాలు లేక డెలివరీ బాయ్స్గా పనిచేసేటువంటి ఉద్యోగాలు కాదు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఎంఎన్సీలకి భారతదేశం యొక్క హ్యూమన్ రిసోర్సెస్ని వాళ్ళకి తాకట్టు పెట్టేది కాదు. దేశంలో ఉన్నటువంటి యువతని దేశంలో కంపెనీలు సృష్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పని చేయండి. ఎన్ని సంవత్సరాలు భారతదేశం యువత విదేశీ కంపెనీలకు పనిచేయాలా? దేశీయంగా కంపెనీలు సృష్టించే పని మీరు ఎందుకు చేయరు? ఇలాంటి అంశాల మీద మావోయిస్ట్ పార్టీ మాట్లాడుతూ ఉంటే 2026 మార్చి కల్లా మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలా, కానీ ఉగ్రవాదుని మాత్రం కట్టడి చేసేదానికి వీళ్ళకు డెడ్ లైన్ ఉండదు. ఉగ్రవాదు దాడులు చేసిన తర్వాత ఒక్క ఉగ్రవాదిని పట్టి కూడా ఎన్కౌంటర్ చేయలేని అసమర్థ ప్రభుత్వం. కానీ అడవుల్లో ఎక్కడెక్కడ దాక్కున్నారో ఎత్తుక్కుంటూ వెళ్ళి మరి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, లేకపోతే మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళని, లేకపోతే మావోయిస్ట్ పార్టీకి సింపథైజర్స్గా ఉండేవాళ్ళని మాత్రం అక్రమ కేసులు పెట్టు, ఎన్కౌంటర్లు చేసో ఏదోలా మాత్రం మావోయిస్ట్ పార్టీని వీక్ చేయాలి. మావోయిస్ట్ పార్టీ బతికున్న రోజులు భారతదేశంలో పేద ప్రజలను ఎడ్యుకేట్ చేస్తుంది. వీళ్ళ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడ సజావుగా సాగేదానికి మావోయిస్ట్ పార్టీ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఎంతో కొంత వీళ్ళ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వీళ్ళ రాజకీయాలకు ఇబ్బంది ఉండొద్దనేసి మావోయిస్ట్ పార్టీ దేశంలో ఉండొద్దని ఒక నిర్ణయానికి వచ్చి, దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి సహజ వనరులు కొల్లగొట్టేటువంటి దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారతదేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని యథేచ్ఛగా దొబ్బుకొని వెళ్ళేదానికి వాళ్లకు ఒక హైవే వేసేదానికి మావోయిస్ట్ పార్టీని అంతమొదించాలని ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మాత్రం పనిచేసేది మాత్రం చాలా క్లియర్గా ఉంది. అండ్ మావోయిస్ట్ పార్టీ ఇంకో అంశం ఏంటంటే, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 5th and 6th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు. అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయగలదా? 5th and 6th షెడ్యూల్ని చేయరు. ఎందుకంటే 5th, 6th షెడ్యూల్ని ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేయగలిగితే రాజ్యాంగంలో ఉన్నట్టు ఆ ప్రాంతాలకు వెళ్ళి షెడ్యూల్ ఏరియాస్కి వెళ్ళి న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ చేసేదానికి ఎవరికీ కుదరదు, ఇంక్లూడింగ్ ప్రభుత్వం కూడా చేసేదానికి అంత ఈజీ కాదు. అలాంటి ప్రొటెక్షన్ ఉంది 5th, 6th షెడ్యూల్లో. కాబట్టి ఆ షెడ్యూల్ని వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేసే పని చేయరు. కానీ మావోయిస్ట్ పార్టీ ఏం అడుగుతుంది? 5th, 6th షెడ్యూల్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతూ ఉంది. కానీ దానికి ప్రభుత్వం ముందుకు రాదు. కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజల్ని ఎన్కౌంటర్ల పేరుతో మాత్రం చంపే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటుంది ప్రభుత్వం.
సో మనకు భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ దోపిడీదారుల నుంచి, కార్పొరేటర్ల నుంచి ఇండిపెండెన్స్ అయితే రాలేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తున్నాయి తప్ప దేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసం, ప్రజల ఇంట్రెస్ట్ల కోసం పని చేయట్లేదు అనే దానికి ఎగ్జాంపుల్ ఈ రోజుకి పీడిఎస్ ద్వారా చీప్ రైస్ని ప్రభుత్వాలు సప్లై చేస్తున్నాయంటే భారతదేశ ప్రజలకి ఈ రోజుకి ఆత్మగౌరవంతో రైస్ కొనుక్కునే సమాజాన్ని వీళ్ళు తయారు చేయలేదు. ఈ రోజుకి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ లాంటిది లేకపోతే ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్ కోసం చూస్తున్నారు అంటే ఈ రోజుకి భారతదేశ ప్రజలకి నాణ్యమైన వైద్యం అందట్లేదు. ఈ రోజుకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి పిల్లలు మిడ్ డే మీల్ స్కీమ్ మీద డిపెండ్ అవుతున్నారంటే ఆ పిల్లల ఇళ్లల్లో ఖచ్చితంగా 3 పూటలు తిండి, నాణ్యమైన తిండి దొరకట్లేదు అని అర్థం. సో ఇన్ని రకాలుగా ఫెయిల్ అవుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ అంశాలను అడ్రస్ చేయకుండా 75 సంవత్సరాలుగా తాత్సారం చేసుకున్నటువంటి ప్రభుత్వాలు వీటిని అడ్రస్ చేయండి, ఒక ఈగాలిటేరియన్ సొసైటీని బిల్డ్ చేయండి అని అడుగుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ మీద మోపుతున్నటువంటి ఉక్కుపాదం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దేశ ప్రజల యొక్క ఇంట్రెస్ట్లకి, దేశ ప్రజల యొక్క వాయిస్కి అగెనిస్ట్గా జరుగుతున్నట్టు దాడిగానే చూడాల్సి ఉంటుంది దీన్ని. థ్యాంక్ యూ.